నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. ప్రస్తుతం మనం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దిగువ సన్నిధిలో ఉన్నాం. మంగళాద్రి పుణ్యక్షేత్రానికి మహర్దశ పట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రసాదం స్కీమ్లో ఈ మంగళాద్రి క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ప్రత్యేక చొరవతో యుగయుగాల దేవుడు పానకాల రాయుడు కొలువైన మంగళాద్రి క్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే నారా లోకేష్ సంకల్పంలో భాగంగా మంగళాద్రి క్షేత్రాన్ని అభివృద్ధి పరిస్తే మంగళగిరి రూపురేఖలు మారుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రసాద్లో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని చేర్చారు. ప్రసాద్ పథకం అనగా తీర్థయాత్ర పునర్జీవనం స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. ఈ స్కీమ్ 2014-15 నుంచి అమల్లో ఉంది. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ స్కీమ్ కింద మంగళాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్, మంగళగిరి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ రామచంద్ర మోహన్, పర్యాటక శాఖ ఈడీ శేషగిరిరావులు మంగళగిరి దేవస్థానంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి వివరించారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి మంగళాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో ఆయా విభాగాలకు సంబంధించి చేపట్టాల్సిన అంశాలపై 2 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ టెంపుల్ ఏంటంటే వైష్ణవ టెంపుల్లో లార్డ్ నరసింహ స్వామి అవతారంలో ఇక్కడ మంగళగిరిలో దర్శనమిస్తారు. మరియు ఇచ్చిన పానకంలో కూడా సగం దేవుడు ఆస్వాదించి మనకి తిరిగి సగం ఒక తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. మంగళగిరి దేవాలయం అతి పురాతనమైంది, చారిత్రకమైంది అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే దీని ఆధ్యాత్మిక ప్రాశస్త్యం పరంగా, చారిత్రక పరంగా దాదాపు సింహాచలం, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం అటువంటి దివ్యక్షేత్రాలతో సమానమైన చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న ప్రదేశం. నరసింహస్వామి క్షేత్రాల్లో పురాతనమైన క్షేత్రాల్లో ఒకటి. అయితే అనేక కారణాలుగా ఈ క్షేత్రానికి ఉన్న ప్రాశస్త్యానికి తగినట్టుగా ఇక్కడ సౌకర్యాలు లేవు. అదేవిధంగా భక్తుల రాక కూడా ఆ స్థాయిలో లేదన్నది మనందరం చూస్తున్న విషయం. దీనికి సంబంధించి ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలి అన్న ప్రతిపాదన రావటం అందరం కూడా చాలా సంతోషించదగిన విషయం. అయితే దాంతోపాటుగా నేను కమిటీ అపాయింట్ అయిన తర్వాతే ఈ విషయాన్ని నేను పరిశీలించడం జరిగింది. దాంట్లో కొంచెం మున్సిపల్ కమిషనర్ గారి వైపు నుంచి, అదేవిధంగా టూరిజం శాఖ వైపు నుంచి కూడా ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ పరంగా కొంత ప్రయత్నం జరిగినట్టు, కొన్ని ప్రాథమికంగా కొన్ని ప్లాన్లు తయారు చేసినట్టు తెలిసింది. అయితే దాంట్లో టెంపుల్కి సంబంధించి అంటే టెంపుల్ స్ట్రక్చరు, హెరిటేజు, వాటి రిస్టరేషన్కి సంబంధించి కొన్ని పనులు చేయవలసి ఉంది. అదేవిధంగా పిల్గ్రిమ్ కన్వీనియన్స్ కోసం కొన్ని పనులు చేయవలసి ఉంది. దానికి సంబంధించి గతంలో వచ్చిన ప్రాథమిక ప్రణాళికలు అయితే అవి పూర్తిగా కొన్ని మిస్ అయినట్టుగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అందుచేత మేము మేడం దేవాదాయ శాఖ నుంచి మా టెక్నికల్ స్టాఫ్, అదేవిధంగా నేను స్వయంగా కింద నుంచి పైదాకా ప్రతి భాగాన్ని కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించి చేపట్టవలసిన అన్ని పనులని సమగ్రంగా ఒక జాబితా తయారు చేయడం జరిగింది. ఆ జాబితాలో కొన్ని ప్రసాద్ స్కీమ్ పరిధిలోకి రాకపోవచ్చు, అంటే రిలీజియస్ స్ట్రక్చర్స్కి సంబంధించి ఆ పరిధిలోకి రాకపోవచ్చు. మిగిలిన పిలిగ్రిమ్ ఫెసిలిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా ఘాట్ రోడ్డు,
పైన ఇప్పుడున్న పానకాల స్వామి టెంపుల్ ఆ ప్లాట్ఫామ్ పెంచడం, క్యూ లైన్ అంటే పార్కింగ్ ఏరియా వచ్చింది మేడం. దాంట్లో క్యూ లైన్ రన్ చేసి ప్లేస్ని కూడా బాగా వైడెన్ చేయవలసి ఉంది మేడం. ఎందుకంటే సండేస్ చూసినప్పుడు చాలా విపరీతమైన రష్, పిలిగ్రిమ్ కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు ప్రస్తుతం. అదేవిధంగా పైన గండాల స్వామి టెంపుల్ కూడా కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఏదైనా కానీ వయసు దృష్ట్యా పెద్ద వయసు వాళ్ళు ఎవరు కూడా గండాల స్వామి టెంపుల్కి వెళ్ళడానికి సరైన అవకాశం లేదు మేడం. మెట్లు మనం ఎంత డెవలప్ చేసినప్పటికీ లేదు. దానికని రోప్వే బెటర్ ఆల్టర్నేటివ్ అని అనుకోవడం జరిగింది. అది కూడా దాంట్లో యాడ్ చేయడం జరిగింది. రోప్వే అనేది టూరిజం పరంగా డెవలప్మెంట్కి బాగుంటుంది. పీపీపీ మోడ్లో అయినా, అది ప్రసాద్ స్కీమ్ కింద రాదు కానీ పీపీపీ మోడ్లో అయినా ఆ ప్రతిపాదన మూవ్ చేస్తే కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది. వైబుల్ కూడా అవుతుంది మేడం. అంటే ఇప్పుడున్న రాజధాని ప్రాంతంలో ఇంక రోప్వే అనేది ఎక్కడా లేదు కనుక, ప్లస్ కృష్ణ అనేది కూడా విజిబిలిటీ ఉంటుంది అక్కడి నుంచి, చాలా బ్యూటిఫుల్ సీనిక్ బ్యూటీ వస్తుంది కనుక. ప్లస్ అదే ఉంటే, ఎందుకంటే ఎక్కడా కూడా ఇంచుమించు మన రాష్ట్రంలో ఎక్కడా కూడా అరుణాచలంలో తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా అఖండ జ్యోతి అన్నది ఎక్కడా లేదు మేడం కాన్సెప్ట్. దానికి విపరీతమైన భక్తుల తాకిడి ఉంటుందని, సరైన ఫెసిలిటీ ఉంటే ఈ రోజుల్లో ఎవరు 50 ఏళ్ళు దాటిన ఎవరో మెట్లు ఎక్కి వెళ్ళలేరు. రోప్వే అన్నది వైబుల్ అవుతుందని అనిపిస్తుంది మేడం. అది తప్పనిసరిగా స్టేట్లోనే అది ఒకటే ఏకైక ప్రదేశం అవుతుంది మేడం అఖండ జ్యోతి ఉన్నది. అది ప్లాట్ఫామ్ ఒకటి ఇమీడియట్ రిక్వైర్మెంట్. అదేవిధంగా కొండ కింద ఈ టెంపుల్కి పక్కనే, టెంపుల్కి అనుబంధంగా దత్తత సంస్థ ఒకటి ఉంది మేడం, ఎండోమెంట్స్ ఇన్స్టిట్యూషన్. దాని ఖాళీ స్థలం ఉంది. అక్కడి నుంచి దాంట్లో క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, డిటాచబుల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పెట్టుకుంటే ప్రత్యేక సందర్భాల్లో ఆ బ్రిడ్జ్ బిగించుకోవచ్చు మేడం. అంటే వైకుంఠ ఏకాదశి ఇటువంటి సందర్భాల్లో బ్రిడ్జ్ బిగించుకోవచ్చు. మరి తర్వాత ఇప్పేయచ్చు. ఇప్పుడు కాళహస్తి టెంపుల్లో చేస్తున్నాం మేము శివరాత్రికి. అది ఇప్పుడు తిరుపతిలో కూడా మీరు చూస్తారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. అది కాళహస్తిలో కూడా ఏంటంటే రష్ ఎక్కువ పెరిగినప్పుడు బ్రిడ్జ్ బిగించుకుంటారు మేడం, తర్వాత తీసేస్తారు అంటే రోడ్ని క్రాస్ చేయడానికి. ఇవన్నీ పెట్టడం జరిగింది. దీంట్లో ఏవైతే ఇప్పుడు మనం ఈ కాన్సెప్చువల్ ప్లాన్ తయారైన తర్వాత ఏదైతే దీంట్లో పరిధిలోకి వస్తుందో దాంట్లోకి ప్రపోజ్ చేయటం మేడం. లేనివి ఇంకా టెంపుల్ నుంచే ఓన్గా టేకప్ చేయటం. తర్వాత అంటే మినిస్టర్ గారి దగ్గర కూడా ఒకసారి అదే CGF నుంచి అని కూడా కొంచెం మూవ్ చేద్దాం అనుకుంటున్నాను మేడం. టూరిజం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని. అయితే ఈ మీటింగ్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రసాద్ స్కీమ్ అనేటువంటిది రిలీజియస్ టూరిజంని పెంచడానికి, సస్టైనబుల్ రిలీజియస్ పిలిగ్రిమేజ్ టూరిజం అంటే ఈ పిలిగ్రిమ్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా కొన్ని ఫెసిలిటీస్, వాళ్ళకి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా ఇంకా అంటే ఇంపార్టెంట్ టెంపుల్స్ దగ్గర ఫుట్ ఫాల్ అంటే కొన్ని ఫెస్టివల్స్ కానీ లేదా వారంలో చివర మంచి ఇంపార్టెంట్ డేస్లో వచ్చేటువంటి గ్యాదరింగ్ అంతటికీ కూడా సరిపడేటువంటి ఫెసిలిటీస్ అక్కడ కల్పించడానికి, ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడానికి ముఖ్యంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ 2014-15 సంవత్సరంలో అప్పుడు బడ్జెట్లో 100 crores కేటాయించడం జరిగింది. మన రాష్ట్రంలో ఇక్కడ ఈ ప్రసాద్ స్కీమ్లో అమరావతి, తర్వాత శ్రీశైలం 2 కంప్లీట్ అయింది. మూడోది సింహాచలం 50 crores శాంక్షన్ అయింది, అవి వర్క్స్ జరుగుతున్నాయి. అన్నవరంలో 25 crores శాంక్షన్ అయింది, అవి వర్క్స్ జరుగుతున్నాయి. అయితే వివిధ టెంపుల్స్ నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ అధికారులు కానీ ఈ ప్రసాద్ స్కీమ్లో ఇంక్లూడ్ చేయమనేటువంటిది అనేక ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఈ ప్రసాద్ స్కీమ్ని ఏమేమి కాంపోనెంట్స్ వస్తాయి అనేటువంటిది ప్రసాద్ స్కీమ్లో గైడ్లైన్స్లో ఉన్నది. ముఖ్యంగా ఏంటి అంటే టెంపుల్ దగ్గర అంటే ఒరిజినల్ స్ట్రక్చర్ ఏమీ డిస్టర్బ్ కాకుండా మిగతా క్యూ లైన్స్ కానీ, అన్నదాన సత్రంలో కానీ, అక్కడ రోడ్స్ కానీ, లైటింగ్ కానీ, ల్యాండ్స్కేప్ కానీ, అలాగా వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అదేవిధంగా ఈకో ఫ్రెండ్లీ ఉండే ఈవీ ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడే వెహికల్స్ కానీ, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇలాగా అనేక కాంపోనెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కాంపోనెంట్స్ని మనం టెంపుల్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని పెంచడానికి ఉపయోగపడేవన్నీ కూడా ఈ ప్రసాద్ స్కీమ్లో రావడం జరిగింది. అయితే ఇక్కడ
మేము చేపట్టే కార్యక్రమాలు ఎక్కడైనా ల్యాండ్ కనుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి ల్యాండ్ ఒకటి ఉండాలి. పర్మిషన్స్ అన్ని ఫ్రీగా ఫారెస్ట్ కానీ వివిధ డిపార్ట్మెంట్లో పర్మిషన్స్ ఉన్నటువంటి అవన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కాబట్టి అవన్నీ పర్మిషన్స్ వస్తాయి. అయితే ఇక్కడ మాకు డిపార్ట్మెంట్కి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ ప్రిపరేషన్ కావాలి మేడం. ఆ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్, ఆ టెంపుల్లో ప్రధానంగా జరిగేటువంటి ఫెస్టివల్స్ కానీ ఆ ఫెస్టివల్స్లో ఫుట్ఫాల్ ఎంత ఉంటుంది, మనం ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏంటి, మనం చేపట్టబోయే ఏవే కాంపోనెంట్స్ మనం దీంట్లో తీసుకుంటున్నాము, ఆ కాంపోనెంట్స్ వస్తే కనుక టెంపుల్ ఏ విధంగా మారుతుంది, ఫుట్ఫాల్ ఇంకా ఏ విధంగా ఉంటుంది. దీంట్లో మెయిన్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి, రెండు ఎంప్లాయ్మెంట్ జనరేషన్, లోకల్ కమ్యూనిటీ ఎన్వైరన్మెంట్ ఉంటూ లోకల్ పీపుల్కి ఏదైనా మనం ఎకనామిక్ జనరేషన్ జరగాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉండాలి. కాబట్టి ఇది ప్రధానంగా మాకు ఇప్పుడు ఏంటంటే ఈ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒకటి, అరసవెల్లి టెంపుల్ ఒకటి, ఈ రెండు కూడా విత్ ఇన్ 1 week 10 days సబ్మిట్ చేయమని సెక్రటరీ గారు అడగడం జరిగింది. మాకు ఇప్పుడు డిపిఆర్ అవసరం లేదు కానీ కాన్సెప్ట్ ప్రిపరేషన్ కావాలి మేడం. ఈ కాన్సెప్ట్ ప్రిపరేషన్లో ఏవైతే కాంపోనెంట్స్ పెడుతున్నారో దానికి ఎక్స్పెక్టెడ్ ఎస్టిమేషన్తో మనకు ఒక కాన్సెప్ట్ వస్తే దాన్ని మన గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఒక టీం వచ్చి ఇక్కడ సైట్ విజిట్ చేయడం జరుగుతుంది. ఏ ఏ కాంపోనెంట్స్ అప్రూవ్ అయ్యాయో ఆ కాంపోనెంట్స్లో వాళ్ళు డీటెయిల్డ్ డిపిఆర్ అడగడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ ఈ డిపిఆర్ మీద కూడా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం, మళ్ళీ మీటింగ్ జరగడం, తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా జరుగుతుంది మేడం. ఇది ప్రొసీజర్. కాబట్టి మా ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా మాకు కావాల్సింది టెంపుల్కి ఈ ప్రసాద్ స్కీమ్లో పెట్టడానికి ఒక బ్రీఫ్ కాన్సెప్ట్ కావాలి మేడం. మా ద్వారా ఏంటంటే ఆల్రెడీ ఒక డిపిఆర్ కాన్సెప్ట్ ప్రిపేర్ అయింది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ మినిస్టర్ గారు రిక్వైర్మెంట్స్ ఏంటి కానీ అవన్నీ తమ ఆధ్వర్యంలో అవన్నీ ఇన్కార్పొరేట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేస్తారని కోరు. సో ఇప్పుడు టెంపుల్ ఈఓ గారు కానీ తర్వాత మన టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఈడీ గారు కానీ ప్రసాద్ స్కీమ్ గురించి చెప్పడం జరిగింది. సో ఈ ప్రసాద్ స్కీమ్ లో ఏంటంటే మనకి ఏదైనా ఒక మంచి రిలీజియస్ డెస్టినేషన్ ని పిల్గ్రిమ్స్ ఇంకా రావడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఫెసిలిటీస్ దాని పరంగా ఇంకా మంచిగా డెవలప్ చేసి వాళ్ళకి ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక ఎన్హాన్స్డ్ ఎలివేటెడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు ఈడీ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ప్రొసీజర్ లో బేసిక్లీ 2 points ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఇన్ ప్రిన్సిపల్ అంటే మాకు ఇట్లా ఇట్లా చేయాలని ఉంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ నోట్, ఒక ప్లాన్ అనేది మనం ముందు సబ్మిట్ చేస్తాం. సో దానికి స్టేట్ లెవెల్లో ఈ యొక్క కమిటీ ఉంది. సో కమిటీలో కొంతమంది ఇక్కడ ఉండే లోకల్ అఫీషియల్స్ కూడా కమిటీలో ఉంటారు. సో ఆ కమిటీ ద్వారా ఫస్ట్ మనం దాన్ని రికమెండ్ చేస్తే తర్వాత ఆయన చెప్పినట్టు మనకి నేషనల్ లెవెల్ కమిటీ విల్ గివ్ అప్రూవల్. ఓకే దీస్ కాంపోనెంట్స్ ఓకే అయ్యిందని. ఆ ఓకే అయిన కాంపోనెంట్స్ కి సబ్సిక్వెంట్ డిపిఆర్ తయారు చేయాలి. బట్ ఈ కాంపోనెంట్స్ ఓకే చేసే క్రమంలో మనకి 2-3 థింగ్స్ వీ హ్యావ్ టు షో క్లారిటీ కాన్సెప్ట్ నోట్ లో. సో అపార్ట్ ఫ్రమ్ బేసిక్ డీటెయిల్స్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఈఓ గారు ముందుగా ఇప్పుడు ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అడిగారో అంటే టెంపుల్ ఇంపార్టెన్స్ ఏంటి, డేటీస్ ఏంటి, ఫెస్టివల్స్ ఏంటి, ప్రస్తుతం ఫుట్ఫాల్స్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొంచెం ప్రాపర్ గా కంపైల్ చేసి ఇవ్వండి. ఇది కాకుండా ఇప్పుడు మనం ఆల్రెడీ టెంపుల్ సైడ్ కానీ ప్లస్ టూరిజం సైడ్ కానీ ప్రపోజ్ చేసిన అమ్యూనిటీస్ మనము డిస్కస్ చేద్దాము. సో డిస్కస్ చేసినప్పుడు ముఖ్యంగా వాళ్ళు అడిగేది ఏంటంటే అంటే ప్రాజెక్ట్ స్ట్రక్చరింగ్ లో ఫండింగ్. సో ఆ ప్రసాద్ స్కీమ్ కింద ఫండింగ్ ఏమి ఉంటుంది, ఇది కాకుండా ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ యుఎల్పి ద్వారా కానీ టెంపుల్ కానీ ఇంకేదైనా మ్యాచింగ్ ఫండింగ్ ఆర్ కన్వర్జెన్స్ ఫండింగ్ ఏమైనా ఇస్తారా అనేది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఈఓ గారు చెప్పినట్టు ఏదైనా క్లోజ్ గా టెంపుల్ రిలేటెడ్ వర్క్స్ కి వాళ్ళు ఫండింగ్ చేయడము, రిమైనింగ్ మనం ప్రసాద్ నుంచి తీసుకోవడము, ఎనీథింగ్ ఎల్స్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ కి ఇచ్చింది కూడా చెప్పండి. రెండోది కొన్ని థింగ్స్ డెవలప్ చేయడానికి మనకి ల్యాండ్ కానీ అట్లాంటి ఏదైనా క్లియరెన్స్ కావాలి. సపోజ్
ఒక ల్యాండ్ ఉంది దట్ బిలాంగ్స్ టు సే కొండపాము హిల్ పాము అంటే రెవెన్యూ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాల్సిన లెటర్ కూడా మనం ఆ నోట్ తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సిమిలర్లీ ఫారెస్ట్ ఆల్సో సంథింగ్ ఇస్ దేర్ ఇన్ ప్రిన్సిపల్ అన్న ఇఫ్ నాట్ పూర్తిగా స్టేజ్ 1 అట్లా కాకపోయినా మనం ఇన్ ప్రిన్సిపల్ ఇఫ్ సంథింగ్ ఇస్ దేర్ వీ హ్యావ్ టు షో ఆల్ దోస్ రెలవెంట్ డాక్యుమెంట్స్. ఇవన్నీ ఇప్పుడు టెంపుల్ కంట్రోల్ లో ఉన్నాయి లేకపోతే త్వరలో వస్తాయి. సో ఇది మనకి పర్మిట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్లస్ సబ్సిక్వెంట్లీ అంటే ఈ ఫెసిలిటీస్ అయ్యాక ఆయన చెప్పినట్టు ఉద్దేశం కొంచెం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దీని మీద కూడా అంటే ఇక్కడ లోకల్స్ కి కూడా ఎట్లా హెల్ప్ అయింది అనేది కూడా మనం ఏదైనా వన్ ఆఫ్ యాక్టివిటీస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ది ఎయిమ్. సో మనం ఫస్ట్ ఈ కాన్సెప్ట్ నోట్ సబ్మిట్ చేశాక కాన్సెప్ట్ నోట్ లో వాట్ ఎవర్ ఇస్ ద కాంపోనెంట్ ఆ కాంపోనెంట్స్ అప్రూవల్ వచ్చాక ఆ కాంపోనెంట్స్ మేరకు డీటెయిల్డ్ డిపిఆర్ చేసి దెన్ దట్ అమౌంట్ విల్ బి ఫర్దర్ శాంక్షన్. దెన్ ఏజెన్సీ అండ్ ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ విల్ బి ఫైనలైజ్డ్ అండ్ ద వర్క్ విల్ బి going ahead. So that is the process. So ఇవాళ మాక్సిమం స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. సో ఇప్పుడు వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ అంటే ఇవాళ మీరు డీటెయిల్ గా అంటే మనం సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకి రెవెన్యూ సైడ్ పోలీస్ సైడ్ ఇక్కడ ఏదైనా పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కి సపోజ్ రోడ్ వైడనింగ్ కావాలి పార్కింగ్ కావాలి అట్లా చెప్తే చాలు. బికాస్ రైట్ నౌ వి విల్ ఓన్లీ రైట్ దోస్ కాంపోనెంట్స్ విత్ అమౌంట్. బట్ మనం డిపిఆర్ వన్స్ దట్ కాంపోనెంట్ ఇస్ ఓకే డిపిఆర్ లో అది ఎలా చేయాలి ఎంత ఏంటి అనేది వీ కెన్ డిస్కస్ ఫర్దర్. సో ఇప్పుడు జస్ట్ మేము ఓవరాల్ బేసిక్స్ లో ఏమేమి కావాలనేది మనం ఫైనల్ చేసుకుంటే త్వరలో పంపించడానికి ఈజీగా ఉంటుంది. స్మాలర్ థింగ్స్ ఎక్సెట్రా మళ్ళీ విజిట్ చేసి మళ్ళీ వర్కౌట్ చేసుకోవచ్చు. సో ముందుగా ఇప్పుడు మీరు ఈవో గారు మీ ప్రపోజల్స్ తర్వాత మీరు ప్రపోజల్స్ చెప్తే